వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రపంచ పటంలో ఒక చిన్న దీవి, కానీ దాని చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయాలు మాత్రం ప్రపంచ భవిష్యత్తునే మార్చేస్తాయి. ఆ దీవి పేరే తైవాన్. చైనా, అమెరికా, జపాన్ ప్రపంచ టెక్నాలజీ రంగం అందరి చూపు ఇప్పుడు ఈ చిన్న దీవి మీద మాత్రమే ఉంది. ఎందుకు అనంటే తైవాన్ మీద ఏదైనా సైనిక సంక్షోభం వస్తే అది కేవలం ఒక ప్రాంతీయ యుద్ధం మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థని కుదిపేసే పరిణామంగా మారేటువంటి అవకాశం ఉంది. మరి ఇక్కడ తైవాన్ సమస్య ఏంటి? చైనా వాదన ప్రకారం చూస్తే తైవాన్ తమ దేశంలో భాగం, అది భవిష్యత్తులో చైనాతో కలవాల్సిందే అని బీజింగ్ చెప్తోంది. కానీ తైవాన్ మాత్రం తనకు ప్రత్యేక రాజకీయ వ్యవస్థ ఉంది, తన భవిష్యత్తుని తానే నిర్ణయించుకోవాలి అని భావిస్తోంది. ఈ విభేదాలే కొన్ని దశాబ్దాలుగా సాగుతున్నాయి. మరి చైనాకి తైవాన్ ఎందుకంత ముఖ్యమైంది? ఇది కేవలం ఒక భూభాగపు సమస్య మాత్రమే కాదు, ఇది చాలా వ్యూహాత్మకమైనటువంటి అంశం. తైవాన్ చైనా తీరానికి సమీపంలో ఉంది, ఇండో పసిఫిక్ ప్రాంతంలో చాలా కీలకమైనటువంటి స్థానంలో ఉంది, ఇక ప్రపంచ వాణిజ్య మార్గాలకి దగ్గరగా ఉంది. అందుకే చైనాకి ఇది భద్రతాపరంగా కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతం. అసలు ప్రపంచం తైవాన్ గురించి ఎందుకు భయపడుతోంది అనేది ఇక్కడ తెలుసుకోవాలి. కారణం ఏంటంటే ఈ సెమీ కండక్టర్ చిప్స్, మన మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, కార్లు, ఆధునిక ఆయుధాలు ఇవన్నీ కూడా ఈ చిప్స్ మీదే ఆధారపడి ఉంటాయి. ఈ అత్యాధునిక చిప్స్ తయారీలో తైవాన్కి ప్రపంచంలో అత్యంత కీలక స్థానం ఉంది. ఒకవేళ అక్కడ యుద్ధం జరిగితే ప్రపంచ టెక్నాలజీ సరఫరా తీవ్రంగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. మరి ఇందులో అమెరికా పాత్ర ఏంటి? అమెరికా అధికారికంగా తైవాన్ని స్వతంత్ర దేశంగా గుర్తించకపోయినప్పటికీ తైవాన్ భద్రత విషయంలో మాత్రం చాలా కాలంగా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తోంది. ఇక్కడ అమెరికా తైవాన్కి రక్షణ పరికరాలు అందిస్తోంది, ఇండో పసిఫిక్లో సైనిక ఉనికిని కొనసాగిస్తోంది, చైనా చర్యలన్నింటినీ కూడా నిశితంగా గమనిస్తోంది. అయితే చైనా మాత్రం దీన్ని తన అంతర్గత వ్యవహారాల్లో జోక్యంగానే చూస్తోంది. మరి అప్పుడు చైనా నిజంగానే దాడి చేస్తుందా? ఇది ప్రపంచంలోనే చాలా పెద్ద ప్రశ్న. చైనాకి సైనిక సామర్థ్యం పెరిగింది, నౌకాదళం, క్షిపణి వ్యవస్థలు, ఆధునిక ఆయుధాలు అన్నింటిలోనూ చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. కానీ తైవాన్ మీద సైనిక చర్యకి భారీగా ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఎందుకనంటే ఇందులో అమెరికా స్పందన ఎలా ఉంటుంది, ప్రపంచ దేశాల ఆంక్షలు ఎలా ఉంటాయి, చైనా ఆర్థిక వ్యవస్థ మీద ఎంత ప్రభావం పడుతుంది, ఇవే ప్రశ్నలు. మరి ఇక్కడ భారతదేశం మీద ప్రభావం ఏంటి? తైవాన్ సంక్షోభం భారతదేశానికి కూడా చాలా కీలకమే. ఎందుకనంటే ఇండో పసిఫిక్ భద్రత, సముద్ర వాణిజ్య మార్గాలు, టెక్నాలజీ సరఫరా, చైనా వ్యూహాలు ఇవన్నీ కూడా భారత్ ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాలు. అందుకే భారత్ ఈ పరిణామాల్ని చాలా తీవ్రంగా జాగ్రత్తగా గమనిస్తోంది. మరి ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? తైవాన్ విషయంలో 3 అవకాశాలు అయితే ఉన్నాయండి. ఒకటి, చర్చల ద్వారా ఉద్రిక్తత తగ్గడం. రెండవది, కొనసాగుతున్నటువంటి ఒత్తిడి సైనిక ప్రదర్శనలు. మూడోది, ఏదైనా తప్పు నిర్ణయంతో పెద్ద సంక్షోభం ఏర్పడడం. ఈ మూడిట్లో ఏదైనా జరగచ్చు. ప్రపంచ దేశాలన్నీ కోరుకునేది మాత్రం ఇందులో ఖచ్చితంగా మొదటి మార్గం, అంటే చర్చలతోటే సంక్షోభానికి ముగింపు పలకడం అనేటువంటిది. తైవాన్ ఒక చిన్న దీవి కావచ్చు, కానీ దాని ప్రాధాన్యత మాత్రం ప్రపంచ స్థాయి. ఎందుకంటే అక్కడ పరిణామాలు చైనా భవిష్యత్తుని, అమెరికా ఆధిపత్యాన్ని, ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని కూడా ప్రభావితం చేయగలవు. 21వ శతాబ్దపు అతిపెద్ద జియోపొలిటికల్ పరీక్షల్లో ఒకటి తైవాన్ ప్రశ్న. అక్కడ ఒక్క అడుగు ప్రపంచం మొత్తం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. తైవాన్కి ఏదన్నా జరిగిందా, 3వ ప్రపంచ యుద్ధానికి కూడా అది దారి తీసేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. చూద్దాం మరి ముందు ముందు తైవాన్ పరిస్థితి ఎలా ఉంటుందో, అమెరికా ఎలా చేస్తుంది, చైనా ఎటువంటి విధానాన్ని అనుసరిస్తుంది, ఇందులో మొత్తం ప్రపంచం అంతా ఏం కోరుకుంటుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.